అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎచ్ గెలిస్తే ఆయా షేర్ అని, ఒకవేళ సిఎస్కే గెలుస్తుందనుకుంటే విసులు పోడని తప్పకుండా కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం ఎక్కువ మంది కామెంట్ చేస్తారు. ఇక మొదలెడదామా? హే వాళ్ళ బుట్టోడొచ్చిండ్రా, వాడికి పమ్మండ్రా. మొదటి బాల్ కి పీకినాము ఆయా షేర్. 9 రన్స్ కి 5 వికెట్స్ ఆయా షేర్. డెబ్యూ పిల్లకాయలు 4 వికెట్లు ఆయా షేర్. రాజస్థాన్ ని మడత పెట్టినాం ఆయా షేర్. హడలు రోయ్ దొడలు రోయ్ వంచే ఆర్ఆర్ మెడలు రోయ్. ఇక సిఎస్కే కూడా వస్తే బిడ్డ అదే జరుగుతుంది బిడ్డ. కొడుకులాం కాటేరమ్మ కొడుకులాం. బ్యాట్ తోనే కాదు బిడ్డ, బాల్ తో కూడా పిసుకుతాం బిడ్డ. అరే కిషాను, ఏదో గుట్టిగా ఒక మ్యాచ్ గెలిచేపాటికి ఆయాషర్ అయిపోతావా ఏంటి? ఇక్కడ ఉన్నది సిఎస్కే, బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ గెలిచేస్తున్నా. మీరన్నా లాస్ట్ ఒక్క మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. ఉప్పల్లా ఒక్కొక్క షాట్ ఎత్తి మింటే ఏకంగా తుప్పల్లా పడాల్సిందే. చూసా కదా ఈ చేట ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో. లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, దానికి ముందు మ్యాచ్ లో సెంచరీ. అయినా మా దగ్గర ఉన్నది 2 అన్వాయిద లాంటి 2 అన్క్యాప్ ప్లేయర్స్. లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ ని చెక్ చేసేస్తున్నాం. ఇక ఫామ్ లో లేని మీరెంత? ఇక బ్యాటింగ్ లో అయితే 200+, బౌలింగ్ లో అయితే పుల్లల మీద పుల్లలు. కొడుకులాం కాటేరమ్మ కొడుకులాం. బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా చుక్కాలు చూపిస్తాం. అయినా మా సిఎస్కే లో నా ఒక్కడి ఫామ్ తప్ప మిగతా వాళ్ళంతా మంచి కాకపై ఉన్నారు. అటు బౌలింగ్ లో చూసుకుంటే అన్షుల్ కాంబోజు, అఖిల్ హుసేను, నూరు అహ్మద్. బ్యాటింగ్ లో చూసుకుంటే సంజు శాంసన్, ఆయుష్ మత్రే, బ్రేవిస్, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే. ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత మిమ్మల్ని ఎలా వదిలి పెడతాము? ఇక ఈ మ్యాచ్ లో నా ఫామ్ చూపిస్తా, మిమ్మల్ని వట్టిగా పిసికేస్తా. వరుసగా హ్యాట్రిక్ కొడితే ఏ విధంగా ఉంటుందో సిఎస్కే చూపిస్తుంది. మై డియర్ ప్రఫుల్లు సకీబు, లాస్ట్ మ్యాచ్ లో మీ ఊపెంటో చూపించారు. అదే ఫామ్ ని కంటిన్యూ చేయండి. ఈ ఎస్ఆర్హెచ్ లో కాటరమ్మ కొడుకులు అంటే బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ లో కూడా నువ్వు నిరూపించండి. ఇక నుండి మన ఎస్ఆర్హెచ్ ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తూ ఉంటే ఐపీఎల్ షేక్ అవ్వాలి. పాపా మై డియర్ కావ్య పాప, ఇప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందని వేచి చూసా. ఫైనల్ గా లాస్ట్ మ్యాచ్ లో దొరికింది. ఈ ఫ్రాపుల్ అంటే ఏంటో చూపించా. న్యూ బాల్ లో పుల్లలు పీకడానికి ఈ ఫ్రాపులు, వరల్డ్ బాల్ లో పుల్లలు పీకడానికి సకీపు. మీరైతే ఏం భయపడకండి. ఎస్ఆర్హెచ్ కి ఉన్న బౌలింగ్ లోటు ఫ్రాపులు సకీపు తీర్చేస్తారు. ఇక మన పెద్ద కెప్టెన్ కమ్మిన్స్ బాబాయ్ వచ్చాడంటే ఎస్ఆర్హెచ్ కి తిరగలేదు, బౌలింగ్ కి తిరగలేదు, మొత్తం ఆయాషరే. పుల్లలో ఏం పుల్లలు రా బాయ్. ఈ సీజన్ లో ఓటమంటే ఏంటో ఎరగని రాజస్థాన్ కి ఓటమి రుచి ఏంటో చూపించాం. అది బ్యాటింగ్ ఒక్కటే కాదు, బౌలింగ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఒకవేళ మన వాళ్ళు ఇదే ఫామ్ కింద కంటిన్యూ చేస్తే కప్పు కాటేరమ్మ కొడుకులను వదిలి ఎలా పోతుందో చూద్దాం. తమ్ముడు షేకు, కప్పు వరకు ఎందుకు, మాతో మ్యాచ్ గెలవండి చూద్దాం. ఇప్పుడు సిఎస్కే అంటే ఫస్ట్ లో మ్యాచ్ ఓడిపోయిన టీం కాదు, వరుసగా మ్యాచ్ గెలుస్తున్న టీము. మీ హోమ్ గ్రౌండ్ లోనే మిమ్మల్ని పిసికి మా సిఎస్కే ప్రతాపం ఏంటో చూపిస్తాం. చూద్దాం ఈ కాటరమ్మ కొడుకుల్ని ఎలా దాటుకుని మీరు మ్యాచ్ గెలుస్తారో అది చూద్దాం. బౌలింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ లేనందుకు లాస్ట్ మ్యాచ్ లో మేము సరిగ్గా ఆడలేదు. పిల్లకాయలు బౌలింగ్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాక బ్యాటింగ్ లో మేము ఇవ్వకుండా పోతామా? చూస్తున్నారు కదా, బ్యాటింగ్ అంటే ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్. ఒక్కొక్కరిని కుత్త చెక్కడమే. కిషాను, నువ్వైతే జరే 2 మ్యాచ్లలో గెలిపించి చూడు. ఏ రాజస్థాన్ పై అయితే పిసికారో ఆ రాజస్థాన్ పైనే నేను కలుస్తా. ఇంకొకసారి వాళ్ళ కుత్త చెక్కేద్దాం.